శక్తి ఆలయాలలో జంతువులను బలి ఇవ్వడం తరచూ మనం చూస్తుంటాం. భారతదేశంలో జంతు బలులు ఇవ్వడం అనే ఆచారం వేల సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుంది. జంతు బలి గురించి దేవి భాగవత పురాణం, కాళికా పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శైవ మరియు శక్త ఆగమాలలో వివరించబడింది. ఇంతకీ అసలు జంతు బలికి చినమస్తాదేవికి సంబంధం ఏమిటి? శ్రీకృష్ణుడు ఈ జంతు బలుల గురించి ఏం చెప్పాడు? మొదలైన విశేషాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో మొదట తాంత్రిక పూజలు నిర్వహించే సమయంలో ఎక్కువగా బలి ఇచ్చే ఆచారం ఉండేది. ప్రధానంగా శక్తి రూపాలలో ఒకటైన చినమస్తాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బలులు ఇచ్చేవారు. చినమస్తాదేవి ప్రస్తావన వివిధ పురాణాలలో ఉంది. పురాణ కాలంలో మహేశ్వరుడు సతీదేవిని వివాహం చేసుకుంటాడు. కానీ ఆ వివాహం సతీదేవి తండ్రి అయిన దక్షుడికి ఇష్టం ఉండదు. అసలు పరమశివుడిని దైవంగా దక్షుడు గుర్తించడు. ఒకానొక సమయంలో దక్షుడు దేవతలందరినీ ఆహ్వానించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తాడు. దేవతలందరూ వెళ్తుండడంతో సతీదేవి కూడా యజ్ఞానికి వెళ్లాలని తలచి పరమేశ్వరుడిని అడుగుతుంది. కానీ దక్షుని మనసులోని ద్వేషాన్ని గురించి తెలిసిన శివుడు సతీదేవి వెళ్లడానికి అనుమతి ఇవ్వడు. ఎంత ప్రయత్నించినా పరమేశ్వరుడు అనుమతించకపోవడంతో సతీదేవి క్రోధంతో 10 రూపాలలో దశమహావిద్యలుగా శంకరునికి దర్శనం ఇస్తుంది. వాటిలో 6వ రూపమే చినమస్తాదేవి. చినమస్తాదేవి యొక్క రూపం ఎవరికైనా భీతి గొలిపే విధంగా ఉంటుంది. తన శిరస్సును తనే ఖండించుకొని మెడభాగం నుండి వచ్చే 3 రక్తపు దారాలలో ఒకదానిని తానే తాగుతూ ఇతర 2 దారాలు తన పరిచారికులైన జయ విజయులు తాగుతూ ఉంటారు. దీని వెనక కూడా ఒక పురాణ కథనం ఉంది. ఒకానొక సమయంలో పార్వతీదేవి తన పరిచారికులైన జయ విజయులతో కలిసి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ ఆ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండడంతో బాగా ఆలస్యం అవుతుంది. దాంతో పార్వతీదేవికి పరిచారికులకు బాగా ఆకలి వేస్తుంది. జయ విజయులు ఆహారం కావాలని పార్వతీమాతను అడగడంతో పార్వతీదేవి చినమస్తా రూపాన్ని ధరించి తన శిరస్సును ఖండించుకొని శరీరం నుండి బయటకు వచ్చిన 3 దారాలలో ఒకదానిని తాను సేవించి మిగిలిన 2 దారాలను పరిచారికలకు ఆహారంగా ఇస్తుంది. చినమస్తాదేవి రూపం గురించిన పురాణ కథలను పక్కన పెడితే వాటి వెనుక నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. 3 రక్తదారాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తాయి. పరిచారికులైన జయ విజయులు జీవితం యొక్క ద్వంద్వ స్వభావాలైన చావు పుట్టుకలను సూచిస్తారు. మెడ నుండి వచ్చే రక్తం అన్ని జీవులను బ్రతికించే ప్రాణశక్తిని సూచిస్తుంది. చినమస్తాదేవి రక్తం తాగే పరిచారికలు అన్ని జీవుల మధ్య ఉన్న పరస్పర సంబంధం, అంటే అందరి జీవుల ప్రాణశక్తి ఒకటే అని సూచిస్తుంది. చినమస్తాదేవి తలను ఖండించుకోవడం అహాన్ని జయించడం మరియు త్యాగాన్ని సూచిస్తుంది. తన శిరస్సును తానే ఖండించుకోవడం అంటే తనలోని అహాన్ని జయించి ఆధ్యాత్మిక వికాసాన్ని పొందడం అని అర్థం. కానీ దీనిని తప్పుగా అర్థం చేసుకున్న వారు చినమస్తాదేవికి రక్తం అంటే చాలా ఇష్టమని, మాతను ప్రసన్నం చేసుకోవాలంటే రక్తాన్ని సమర్పించాలని భావించారు. మొదట తాంత్రిక పూజలలో మొదలైన ఈ ఆచారం తర్వాత అందరూ ఆచరించసాగారు. నవరాత్రులలో మాంసాహారం ముట్టని భారతదేశంలో ఆ రోజులలో విపరీతంగా జంతు బలి ఇచ్చే స్థాయికి ఈ ఆచారం జనాలలోకి వెళ్ళిపోయింది. ఎవరి నుండి ఏమీ ఆశించకుండా అందరికీ మేలు చేయడమే దైవత్వం. అలాంటి దైవానికి ఇతర జీవుల రక్తాన్ని సమర్పించడం మూర్ఖత్వం. బ్రహ్మవైవర్త పురాణం, ఆది పురాణం, బృహన్నారదీయ పురాణం, ఆదిత్య పురాణాలలో జంతువులను దైవం పేరు మీద వధించరాదని ప్రత్యేకంగా చెప్పబడింది. సర్వజీవులను సృష్టించిన దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మళ్లీ ఆ జీవులనే దైవానికి సమర్పించడం కన్నా అతి తెలివి లేదు. మన కోరికలు తీరడం కోసం అమాయక జీవులను చంపే హక్కు ఎవరికీ లేదు. భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు స్వయంగా జంతుబలి ఇవ్వరాదని ప్రత్యేకంగా చెప్పాడు. అయినా జంతుబలి ఇంకా ఎవరైనా సమర్థిస్తే వారు కృష్ణుడి కంటే గొప్పవారైనా అయి ఉండాలి, లేదా దైవత్వం గురించి తెలియని మూర్ఖులైనా అయి ఉండాలి.